హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు ఈ క్లాస్లో డిగ్రీ 6th సెమ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ మహాకవి శాస్త్రకార విభాగానికి చెందినటువంటి కణాదుడు అనే వ్యక్తి గురించినటువంటి కవి పరిచయం చెప్తాం మహాకవులలో. సో పార్ట్ ఏ, పార్ట్ బిలో డెఫినెట్గా ఒక క్వశ్చన్, ఈ కంపల్సరీ ఇది క్వశ్చన్ అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి తెలుగు కమ్ ఇంగ్లీష్లో రెండు వివరిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, కణాదుడు అనగానే మనకు షడ్ దర్శనాలు ఉన్నాయి. దర్శనాలు అని అంటే ఫిలాసఫికల్ స్కూల్స్ అనమాట. ఫిలాసఫికల్ స్కూల్స్ ని దర్శనాలు అని అంటారు. అందులో ఒక దర్శనం పేరు వైశేషిక దర్శనం. ఆ వైశేషిక దర్శనాన్ని రాసినటువంటి వ్యక్తి లేదా ఆ వైశేషిక దర్శన కర్త అయినటువంటి వ్యక్తి కణాదుడు అనమాట. కాబట్టి అతను ఏమంటాం, ఫౌండర్ ఆఫ్ వైశేషిక దర్శన అంటారు. వైశేషిక దర్శనానికి ఈయన కర్త అని చెప్పేసి తెలుగు వాళ్ళు రాయొచ్చు. ఓకే, ఇక్కడ వైశేషిక దర్శనాన్ని సంస్కృతంలో మీరు రాయలేకపోతే దాని ప్లేస్ లో వైశేషిక ఫిలాసఫీ అని ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో రాసినాను. ఇది కూడా మీరు అట్లా రాసేయచ్చు, యాజ్ యువర్ విష్. రైట్. తర్వాత అతడు సన్ ఆఫ్ ఉలూకా. హీ వాజ్ సన్ ఆఫ్ ఉలూకా. వాళ్ళ తండ్రి పేరు ఉలూకా అని రాయండి. ఓకే, కణాదుడి యొక్క తండ్రి పేరు ఉలూకా. అండ్ హీ బిలాంగ్డ్ టు కశ్యప క్లాన్. హీ బిలాంగ్డ్ టు కశ్యప క్లాన్. క్లాన్ అంటే గోత్రం. కాబట్టి అతడు కశ్యప గోత్రానికి చెందినవాడు అని తెలుగు వాళ్ళు రాయొచ్చు. నెక్స్ట్, హీ హ్యాజ్ 2 more నేమ్స్. అతనికి ఇంకా 2 పేర్లు కూడా ఉన్నాయన్నమాట. ఏంది అని అంటే, వాళ్ళ తండ్రి పేరు ఉలూక కాబట్టి అతన్ని ఔలుక్యుడు అంటారు. తెలుగు వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ తండ్రి పేరు ఉలూక కాబట్టి ఔలుక్యుడు అంటారు, ఔలుక్య. అండ్ వాళ్ళ గోత్రం కశ్యప కాబట్టి కాశ్యపుడు అంటారు, కాశ్యపుడు. ఓకే, తెలుగు వాళ్ళకు అట్లా రాస్తారు. ఇంగ్లీష్ వాళ్ళైతే హీ హ్యాస్ 2 more నేమ్స్, ఔలుక్య అండ్ కాశ్యప అని చెప్పేసి రాయండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, హీ బిలాంగ్స్ టు 6th century. అతను బీసీ, 6th century బీసీ అని అంటే క్రీస్తు పూర్వానికి, బిఫోర్ క్రైస్ట్ అనమాట. సో అతను క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినవాడు అని తెలుగు వాళ్ళు రాయండి. 6th పాయింట్, హీ లివ్డ్ ఇన్ ప్రభాసా విలేజ్ ఇన్ అలహాబాద్. అతడు అలహాబాద్ లో ఉన్నటువంటి ప్రభోస అనే వాళ్ళు ముందు దాన్ని ఎప్పటి కాలంలో ప్రభాస అని అంటారు. కాబట్టి అతడు ప్రభాస అనే ఊరిలో నివసించేవాడు అని చెప్పేసి రాయండి. తర్వాత హీ వాజ్, కనాదా వాజ్ డిసిపుల్ ఆఫ్ సోమశర్మ. డిసిపుల్ అంటే స్టూడెంట్, కాబట్టి హీ వాజ్ ద స్టూడెంట్ ఆఫ్ సోమశర్మ అని కూడా రాయొచ్చు. అండ్ కో-లర్నర్ ఆఫ్ గౌతమ. ఈ గౌతముడు ఎవరు అని అంటే న్యాయ దర్శనానికి కర్త. షడ్ దర్శనాలలో ఒక దర్శనం వైశేషిక దర్శనం, ఇంకో దర్శనం న్యాయ దర్శనం అనమాట. దాన్నే ఫిలాసఫీ ఆఫ్ జస్టిస్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో. సో ఈ న్యాయ దర్శనం అనేది మీకు గుర్తుకు రాకపోతే జస్టిస్ అంటే ఫిలాసఫీ ఆఫ్ జస్టిస్ అని కూడా రాయొచ్చు అనమాట. సో దిస్ కనాదా వాజ్ స్టూడెంట్ ఆఫ్ సోమశర్మ అండ్ కో-లర్నర్, సహాధ్యాయి, కో-లర్నర్ ఆఫ్ గౌతమ, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ న్యాయ దర్శన అని చెప్పేసి రాయండి. ఓకేనా. తెలుగు వాళ్ళు రాసే వాళ్ళు ఏటి రాస్తారు, ఈ కనాదుడు సోమశర్మ యొక్క స్టూడెంట్, విద్యార్థి, మరియు ఏమని రాస్తారు, న్యాయ దర్శన కర్త అయినటువంటి గౌతముడికి సహాధ్యాయి అని చెప్పేసి రాయండి. ఓకేనా. నెక్స్ట్, సమ్ స్కాలర్స్ బిలీవ్డ్ దట్ హీ నేమ్డ్ కనాదా బికాస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ అటామిక్ థియరీ. కొందరు పండితులు ఏం చెప్తారు, అతనికి కనాదా అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, అతను అటామిక్ థియరీని ఇంట్రడ్యూస్ చేశాడు, పరిచయం చేశాడు, కాబట్టి అతన్ని కనాదుడు అంటారని చెప్పేసి అంటారు అన్నట్టు. సో సమ్ ఆఫ్ స్కాలర్స్ బిలీవ్డ్ దట్ హీ నేమ్డ్ యాజ్ కనాదా బికాస్ ఆఫ్ హీ ఇంట్రడ్యూస్ కాన్సెప్ట్ ఆఫ్ అటామిక్ థియరీ ఆర్ ఆటమ్. ఓకేనా. అందుకోసానికి అతను ఆ పరమాణు సిద్ధాంతాన్ని పరిచయం చేసినందుకు అతన్ని కనాదుడు అనే పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం అని తెలుగు వాళ్ళు రాయండి. రైట్. నెక్స్ట్, హీ రోట్ వైశేషిక ఫిలాసఫీ. ఇగో ఇక్కడ రాసిన, ఇది ఇంగ్లీష్ లో, ఇది సాంస్క్రిట్ లో ఉందని ఇక్కడ ఇంగ్లీష్ లో రాసిన, లేదు ఇదే వచ్చిన వాళ్ళు అదే మా వైశేషిక దర్శన అని ఇక్కడ రాయొచ్చు, నష్టం ఏం లేదు. సో హీ రోట్ వైశేషిక దర్శన ఇన్ 370 సూత్రాస్. సో అతను రాసినటువంటి వైశేషిక దర్శనంలో 370 సూత్రాలు ఉన్నాయన్నమాట. ఓకే. ఇట్ కంటైన్స్ 10 చాప్టర్స్. ఆ వైశేషిక దర్శనం అనేది 10 అధ్యాయాలను కలిగి ఉంది. అండ్ ఈచ్ చాప్టర్ హ్యావ్స్ 2 అహ్నిక అంటారు. అహ్నికలు అని అంటే దినముల్లాగా, దినానికి అహ్నిక అని పేరు అనమాట. సో అక్కడైతే అహ్నికలు అని రాయండి. సో ఇట్ కంటైన్స్ 10 చాప్టర్స్ అండ్ ఈచ్ చాప్టర్ కంటైన్స్ 2 అహ్నికాస్ అనమాట. AHNIKAS, అహ్నిక. ఓకేనా. సో తెలుగు వాళ్లకు ఈ వైశేషిక దర్శనం అనున్నది 10 అధ్యాయాలతో కూడి ఉండి ప్రతి అధ్యాయంలో 2 అహ్నికలు కలవు అని రాయండి. రైట్. నెక్స్ట్, కనాదాస్ atomism ఈజ్ వెల్ నోన్. కనాదాస్ atomism ఈజ్ వెల్ నోన్ అనమాట. అంటే కనాదుడి యొక్క పరమాణువాదం అనేది
చాలా ప్రసిద్ధి చెందింది అని తెలుగు వాళ్ళు రాయండి. రైట్. అటమిజం ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ బై కనాడా. సో అటమిజం అంటే అటామిక్ కాన్సెప్ట్ ని ఫస్ట్ గా పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కనాడా. సో అటమిజం వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై కనాడా. సో పరమాణువాదం మొదటిసారిగా పరిచయం చేసినటువంటి వ్యక్తి కనాదుడు అని తెలుగు వాళ్ళు రాయొచ్చు. రైట్. నెక్స్ట్, ఆటమ్ ఈజ్ నాట్ విజిబుల్ అండ్ ఎటర్నల్. సో పరమాణు అంటే ఏంది అని అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భాగం, కనిపించనటువంటి భాగం. ఓకేనా. నాట్ విజిబుల్ లేదా ఇన్విజిబుల్ అని కూడా రాయొచ్చు. సో ఆటమ్ ఈజ్ నాట్ విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ అండ్ ఇట్ ఈస్ ఎటర్నల్. అది శాశ్వతమైనది అది, అండ్ అది కంటికి కనిపించినటువంటిది అని చెప్పేసి రాయండి. తర్వాత 14th పాయింట్ చూడండి, గ్రీక్ స్కాలర్స్ అనమాట. ఇక్కడ స్కాలర్స్ రాయండి. గ్రీక్ స్కాలర్స్ అయినటువంటి ల్యూసిపస్, LUICIPPUS, ల్యూసిపస్ అండ్ డెమోక్రిటస్, ఈ ఇద్దరు ఎవరు వీళ్ళంటే గ్రీక్ స్కాలర్స్. వీళ్ళు కూడా పరమాణువాదాన్ని పరిచయం చేసినటువంటి వాళ్ళే. సో దీస్ టూ గ్రీక్ స్కాలర్స్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అటామిక్ థియరీ. సో సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అటామిక్ థియరీ. బట్ గ్రీక్ స్కాలర్ అయినటువంటి ఇంకో వ్యక్తి కోల్బుక్, బట్ గ్రీక్ స్కాలర్ కోల్బుక్ గివ్ ఏ స్టేట్మెంట్ దట్ ఇండియన్స్ ఇంట్రడ్యూస్డ్ ద అటామిక్ థియరీ అండ్ గ్రీక్స్ ఫాలోడ్ ద పాత్. సో గ్రీక్ స్కాలర్ అయినటువంటి కోల్బుక్ ఏమంటాడు అని అంటే, భారతీయులే ఈ పరమాణు సిద్ధాంతాన్ని మొదటగా పరిచయం చేశారు, దాన్ని గ్రీకులు ఫాలో అయ్యారు, అనుసరించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఇది కనాదుడికి సంబంధించినటువంటి కవి పరిచయం ఫ్రెండ్స్. తప్పకుండా క్వశ్చన్ వస్తుంది. సో నేను చెప్పినట్లుగా ఇంగ్లీష్ కమ్ తెలుగు వర్షన్ లో చెప్పాను. తెలుగు వాళ్ళు కొంచెం నోట్ చేసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని మీ సొంత నోట్స్ గా రాసుకుంటే ఇంకా బెటర్. ఓకేనా. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.